వెల్కమ్ టు ద స్పెషల్ ఎడిషన్ ఆన్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. అయితే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ గురించి మాట్లాడే ముందు గత వారం రోజుల నుంచి జరిగిన పరిణామాలు ఒకసారి రీక్యాప్ చేద్దాం. ప్రపంచం మరోసారి టెన్షన్లోకి జారుతోంది. కొద్ది రోజుల క్రితం వరకు అమెరికా ఇరాన్ మధ్య శాంతి చర్చలపై ఆశ కనిపించింది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద లాస్ట్ వీక్. ఒక రకమైన పాజిటివిటీ కనిపించింది. రెండు దేశాలు కూడా చర్చలకు సమ్మతమే అనేది మనకి బాగా కనిపించిన దృశ్యం. కానీ కేవలం ఒక వీకెండ్లోనే ఆ ఆశలు పూర్తిగా చెదిరిపోయాయి. గత వారం వరకు పరిస్థితి కొంత పాజిటివ్గా కనిపించింది. బ్యాక్ ఛానల్ చర్చలు, మధ్యవర్తిత్వ ప్రయత్నాలు, డీఎస్కలేషన్ సంకేతాలు ఇవన్నీ కనిపించాయి. ప్రపంచం ఒక రిలీఫ్ ఫీల్ అయింది కూడా. కానీ వీకెండ్లోనే పరిస్థితి మారిపోయింది. అమెరికా హెచ్చరికలు పెరిగాయి. ఇరాన్ దూకుడుగా స్పందించింది. ఇరాన్ స్పష్టం చేసింది హెచ్చరికల మధ్య శాంతి చర్చలు జరగవు అని. ఇది మాటల్లో మాత్రమే కాదు, యాక్షన్లో కూడా కనిపించింది. మిడ్స్ట్ ఆఫ్ ది ట్రూత్ సిచ్యువేషన్ అంటే ఈ సంధి కాలం 2 వారాలు ఏదైతే ఉందో ఈ కాలంలోనే జరిగిన పరిణామాల కేసు ఒకసారి చూద్దాం. అమెరికా ఇరాన్కు చెందిన ఓ షిప్ను సీజ్ చేసింది. ఇది ఒక స్పష్టమైన సంకేతం, వెనక్కి తగ్గం అని. దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ డ్రోన్లతో దాడి చేసింది. టార్గెట్ అమెరికా యుద్ధ నౌక. ఇంత జరుగుతుండగానే ఇంకో గందరగోళం. అమెరికా ప్రతినిధులు ఇస్లామాబాద్లో చర్చలకు వెళ్తున్నట్టు సమాచారం. నేను ఇది చెప్పే సమయానికి వాళ్ళు ఆల్రెడీ ఇస్లామాబాద్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. కానీ దీన్ని ఇరాన్ ఈ శాంతి చర్చలను ఖండించింది. మాటల్లో శాంతి, గ్రౌండ్పై ఘర్షణ. ఈ టెన్షన్ మధ్యలోనే ఇండియాకు సంబంధించిన విషయం, ఇండియా ఫ్లాగ్తో ఉన్న 2 నౌకలను టార్గెట్ అయ్యాయి. ఇరాన్కు అనుబంధ గ్రూపులు ఈ కాల్పులు జరిపాయి అనేది ఇరాన్ చెప్తోంది. భారత్ వెంటనే స్పందించింది. ఇరాన్ రాయబారిని పిలిపించింది, వివరణ కోరింది. అయితే ఇరాన్ చెప్తోంది ఇది ప్రభుత్వ చర్య కాదు, మిలీషియా గ్రూపుల పని అని. ఇండియా టార్గెట్ కాదు అంటోంది. కానీ ప్రశ్నలు మాత్రం మిగిలే ఉన్నాయి. అయితే పరిస్థితి ఇలా మారుతుండగా ప్రపంచం దృష్టి ఒక కీలక ప్రాంతంపై పడింది. అదే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. ఇక్కడ మనం చూస్తున్నాం. ఎంత కీలకమైందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇది ఒక నేరోగా ఉండే సముద్ర మార్గం. ఇరాన్ ఓవైపు, ఒమాన్ మరోవైపు. ప్రపంచంలో దాదాపు 20% ఆయిల్ ఈ మార్గం ద్వారానే వెళ్తుంది. అంటే ప్రపంచంలో డిస్ట్రిబ్యూట్ అయ్యే లేకపోతే ట్రాన్స్పోర్ట్ అయ్యే ప్రతి 5 బ్యారెల్స్లో 1 బ్యారెల్ ఇక్కడి నుంచే వెళ్తుంది. అంటే ఇది ప్రపంచానికి ఆయిల్ లైఫ్ లైన్ అని అర్థం. ఈ మార్గం చాలా సన్నగా ఉంటుంది. షిప్స్ ఇరాన్ దగ్గరగా వెళ్ళాలి. గల్ఫ్ దేశాలన్నీ ఇదే రూట్ వాడాలి. ఒకసారి మనం మ్యాప్ చూస్తే కనుక మనకు అర్థమవుతుంది. సో దర్ ఇస్ ఎ డిస్టెన్స్ అబౌట్ 33 కిలోమీటర్స్. కానీ ఇది ఇప్పుడు ప్రపంచ దేశాల కంప్లీట్ ఎకానమీని కంట్రోల్ చేస్తుంది అంటే కనుక దీని ప్రాముఖ్యత ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ఒకసారి చూస్తే ఇరాన్ ఏ రకంగా దీన్ని కంట్రోల్ చేస్తుంది అనేది చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఇరాన్ కోస్ట్కు దగ్గరగా ఉన్న స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ కీ ఆయిల్ చోక్ పాయింట్. దాన్నే ప్రస్తుతం ఒక వెపన్గా వాడుతోంది. దీన్ని వెపనైజ్ చేయడం కరెక్ట్ కాదు అనేది అమెరికాతో పాటు అమెరికాను సపోర్ట్ చేస్తున్న దేశాలు కూడా చెప్తున్న అంశం. ఇక మనం చూస్తున్నాం. సో ఒమాన్, యెమెన్, యుఏఈ, ఈజిప్ట్, అలాగే సూజ్ కెనాల్ టు మెడిటరేనియన్, అలాగే నిన్నగాక మొన్న యెమెన్ చెప్పింది కేవలం స్ట్రైట్ ఆఫ్ హార్మూజే కాదు, బాబెల్ మాందెబ్ స్ట్రైట్ అనేది ఉంది, దాన్ని కూడా మేము మూసి వేస్తామని హౌతీలు ప్రకటించారు. సో ఈ 2 మూసేస్తే కనుక ఇంకా ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేది మనం ఊహించవచ్చు. సో ప్రతి ఓడ కూడా ఈ వైపు నుంచే వెళ్ళాలి. ఇక్కడి నుంచి వెళ్ళడానికి ప్రస్తుతం ఇరాన్ టోల్ వసూలు చేస్తుంది అనేది కూడా వినిపించింది. అయితే గత వారం జరిపిన ఈ చర్చలు లేకపోతే ఈ ట్రూ సిచ్యువేషన్, ఈ శాంతి అలాగే సీజ్ ఫైర్ సిచ్యువేషన్లో ఇది కంప్లీట్గా తెరుస్తారు. అమెరికా ప్రకటించింది ఇక ఎప్పటికీ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని ఇరాన్ తెరిచే ప్రయత్నం చేయదు అని. బట్ సిచ్యువేషన్ నిన్నటికి మారిపోయిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం, రైట్? సో ఇరాన్కు స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ ఇది అని మనం ఖచ్చితంగా చెప్పచ్చు. ఇక స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఇంపార్టెన్స్ చూద్దాం. సో ప్రపంచంలో ఆయిల్ సరఫరా అయ్యే మొత్తం అంతా ఒకసారి చూసుకుంటే కనుక దాంట్లో 20% ఏషియాకి సంబంధించింది. అంటే చైనా, జపాన్, ఇండియా ఈ 3 దేశాల ప్రాముఖ్యత జనాభాని బట్టి అక్కడ కేవలం ఆయిలే కాదు, నిత్యావసర వస్తువులు అవ్వచ్చు లేకపోతే మిగతా ఏ వస్తువులైనా అది ట్రాన్స్పోర్ట్ అయ్యేది ఈ హార్మూజ్ నుంచే. ఇప్పుడు ఇండియాపై ప్రభావం ఏంటి అనేది ఒకసారి చూస్తే దాదాపు ఇండియా 85% ఆయిల్ని దిగుమతి చేసుకుంటుంది. సప్లై తగ్గితే ధరలు పెరుగుతాయి. పెట్రోల్, డీజిల్ ఖరీదు ఖచ్చితంగా పెరుగుతుంది. ఇది ఇన్ఫ్లేషన్ పెంచుతుంది, రూపాయి మీద ఒత్తిడి పెరుగుతుంది, ఎకానమీపై ప్రభావం పడుతుంది. ఇది మనకి స్ట్రైట్గా దీని ఇంపాక్ట్ ఏ రకంగా ఉంటుంది అంటే మనం ఒక 15 రోజుల క్రితం చూసాం. ఒక రకమైన కెయాటిక్ సిచ్యువేషన్లో సో పెట్రోల్ ఇక దొరకదు, లేకపోతే డీజిల్ దొరకదు, ఎల్పిజి దొరకదు అని ఆటోలు కిలోమీటర్ల మేర ఏ రకంగా నిలిచిపోయి కూడా మనం చూసాం.
రైట్. ఇక స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఇంపార్టెన్స్ ఏంటి అనేది బిగ్ స్క్రీన్ మీద చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒక ఐరనీ పాయింట్ ఏంటంటే ఈ యుద్ధానికంటే ముందు, ఈ సిచ్యువేషన్కి ముందు స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ తెరిచే ఉంది. నౌకలు అక్కడ చాలా ఫ్రీగా, చాలా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెళ్ళాయి, వచ్చాయి, రవాణా జరిగింది. యుద్ధం తర్వాత అది మూసుకుపోయింది. ప్రస్తుతం దాన్ని తెరవాలి అనే అంశం ప్రస్తుతం ఈ శాంతి చర్చల్లో కానీ యుద్ధానికి కానీ ఒక కేంద్ర బిందువు అయిన పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్. ఇక హార్మూజ్ జలసంధి అసలు ఎందుకంత ముఖ్యమైంది? ఇరాన్ అమెరికా మధ్య చర్చల్లో ప్రతిష్టంభనకు హార్మూజ్ జలసంధి ఒక కారణం. బికాజ్ ఇట్స్ అ చోకింగ్ పాయింట్. నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా ప్రపంచం మొత్తం ఆయిల్ సప్లైలో జరుగుతున్న 1/5 ఆఫ్ ద పోర్షన్ ఇక్కడి నుంచే వెళ్ళాలి కాబట్టి దాని ప్రాముఖ్యత మనం ఇక ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఇదంత ప్రాముఖ్యమని చెప్తున్నారు. రైట్. ఇక ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్ దీన్ని మూసేయడమే కాదు, ఇప్పుడు దానికి టోల్ కూడా వసూలు చేస్తూ ఉంటుంది. ఒకవేళ ఈ సంధి సమయంలో ఏదైతే ఉందో ఇప్పుడు కూడా అక్కడ ఉన్న మిలిటరీ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో ఇరాన్ ఫోర్సెస్ వాటి అనుమతి తీసుకోవాలి అనేది అది పెడుతున్న ఒక కండిషన్. రైట్. ఇక నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే చమురు రవాణా మార్గాల్లో ఇది ఒకటి అనేది నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. సో ఎందుకంత ప్రాముఖ్యత అంటే జియోగ్రఫికల్గా ఆ రకంగా స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఏ రకంగా ఉందో మనం చూసాం. ఆ తర్వాత మాండేబ్ కూడా మనకి ఇదే రకంగా ఉన్నప్పటికీ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ హ్యాజ్ ఇట్స్ ఇంపార్టెన్స్ బికాజ్ మోస్ట్ ఆఫ్ ద షిప్స్ అక్కడి నుంచి ప్రయాణం చేయాల్సిన పరిస్థితి. రైట్. ఈ మార్గం ద్వారా ప్రపంచంలోని సుమారు 20% చమురు అలాగే LNG కూడా సరఫరా అవుతుంది. ఈ పాయింట్ కూడా నేను ఇంతకు ముందు చెప్పాను. దట్ మేక్స్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ సో ఇంపార్టెంట్ ఫర్ ద వరల్డ్ ట్రాన్స్పోర్ట్ ఇన్ ద సీ. రైట్. ఇక ఉద్రిక్తతల వల్ల గ్లోబల్ ఇంధన ధరల్లో భారీగా పెరుగుదల మనం చూసాం. సో $80 ఒక బ్యారెల్ ఉన్న పరిస్థితి నుంచి $100 దాటిన పరిస్థితి కూడా మనం చూసాం. మొన్న శాంతి చర్చలు మళ్ళీ రెండో దఫా జరుగుతాయి అని వినిపించిన క్రమంలో మళ్ళీ అది $93కి చేరింది. మళ్ళీ ఇవాళ చూస్తే కనుక $6 పెరిగిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. దిస్ ఇస్ అ డైరెక్ట్ ఇంపాక్ట్. ఇక కాల్పుల విరమణ ఈ ట్రూ సిచ్యువేషన్లో 15% వరకు పడిపోయిన చమురు ధరలు అంటే మనం చూస్తున్నాం. సో కంప్లీట్గా ప్రపంచంలోని ఎకానమీ ముఖ్యంగా ఆయిల్కి సంబంధించింది ఈ యొక్క స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఇంపాక్ట్ ఏ రకంగా దాని మీద పడుతుంది అనేది చెప్పకని చెబుతుంది. 15% వరకు పడిపోయింది. సో కేవలం ఒక చర్చలు జరగబోతున్నాయి, సెకండ్ ఫేజ్ చర్చలు ఉంటాయి అన్న ప్రకటన నేపథ్యంలో ఇక హార్మూజ్ను పూర్తిగా దిగ్బంధం చేసామంటుంది అమెరికా. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. హార్మూజ్ని దిగ్బంధం చేసే వీలు లేదు, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఇరానియన్ ఫోర్సెస్ ఉంటాయి. అయితే అమెరికా చెబుతుంది ఏంటి అంటే ఒకవేళ వాళ్ళు ఈ బ్లాకేడ్ ఏదైతే పెట్టారో అది దాటి ఇంటర్నేషనల్ వాటర్స్కి వస్తే అక్కడ మేము దాన్ని బ్లాక్ చేస్తామంటుంది. సో స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ దాటి రావడంతో అయిపోలేదు. సో ఇంటర్నేషనల్ వాటర్స్లో మేము ఎక్కడన్నా దాన్ని ఆపుతాం, మా బ్లాకేడ్ దాటి వచ్చినందుకు మిమ్మల్ని అధీనంలోకి తీసుకుంటామని అమెరికా చెప్తోంది. సో ఇది వాళ్ళకి బాగా వర్కౌట్ అయిందని కూడా చెప్పాలి, ఎందుకంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ దాటి ఏ నౌక కూడా వెళ్ళలేని సిచ్యువేషన్ కూడా ఇక్కడ ఉంది. సో దిగ్బంధం తొలగితేనే చర్చలకు వస్తానని ఇరాన్ అంటోంది. ఈ రకంగా ఒకవైపు చర్చలు అంటుండే ఒకవైపు బ్లాకేడ్ అంటున్న అమెరికా వైఖరిని ఇరాన్ ఖండిస్తూ వస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో ఆ దిగ్బంధం ఫస్ట్ తీస్తే కానీ మేము చర్చలకి రాము అని ఇరాన్ చాలా ఖరాఖండిగా చెప్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో ప్రపంచ ఎకానమీ ముఖ్యంగా మన దేశపు ఎకానమీ మీద ఏ రకమైన ఒత్తిడి పెంచుతుంది అనేది మనం చూస్తున్నాం. రైట్. ఇక హార్మూజ్ జలసంధి ఎక్కడుంది, ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఎక్కడుంది అనేది మనం ఒకసారి చూద్దాం. నేను ఇందాక అవుట్లైన్ చెప్పాను. ఒక్కసారి మ్యాప్లో చూసుకుంటే కనుక దీనికి ఉత్తరంగా ఇరాన్, దక్షిణంగా ఒమాన్, UAE, మధ్యలో ఈ హార్మూజ్ ఉన్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. రైట్. మనకి అక్కడ కనిపిస్తోంది ఇరాన్ ఉత్తరాన, తర్వాత ఒమాన్, ఆ తర్వాత యెమెన్, అటు పైకి వెళ్తే ఈజిప్ట్, అలాగే సూయిజ్ కెనాల్, మధ్యలో ఇక్కడ మాండెబ్ స్ట్రైట్ కూడా ఉన్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఈ మ్యాప్ చూస్తే కనుక ఇంటర్ఫేస్లో ఖచ్చితంగా అర్థమవుతుంది. సో షిప్స్ అన్నీ ఏ రకంగా ఖచ్చితంగా స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ని టచ్ చేయాలి, ఆ 33 కిలోమీటర్లు ఏదైతే ఉందో దాని గుండా ఏ రకంగా వెళ్ళాలి అనేది. రైట్. సో నెక్స్ట్ స్లైడ్ చూస్తే కనుక గల్ఫ్ అరేబియా సముద్రంలో కలుపుతున్న హార్మూజ్, ఇక్కడ మనకి కనిపిస్తున్న ఈ రూట్ ఏదైతే ఉందో ఇటు ఇండియన్ ఓషన్కి అలాగే అరేబియన్ సీకి కూడా ఇది వెళ్తుంది. సో దట్ ఈ అరేబియన్ సముద్రం కానీ లేకపోతే హిందూ మహాసముద్రం కానీ మన ఏషియాకి అంటే ముఖ్యంగా భారతదేశానికి ఏ రకంగా నౌకలు రావాల్సిన ఆ దారి ఉంటుందో సో దానికి ఇది ఒక గేట్వేగా మాత్రం ఖచ్చితంగా చెప్తారు. రైట్. సో నెక్స్ట్ చూద్దాం. ఇక ప్రవేశం నిష్క్రమణ వద్ద వెడల్పు సుమారు 50 కిలోమీటర్లు అనేది ఇప్పుడు ప్రస్తుతం ఒక అంచనాగా కనిపిస్తోంది. సో 33 కిలోమీటర్లు అనేది వినిపించింది, బట్ 50 కిలోమీటర్స్ మేర వెడల్పు ఉంటుంది అనేది మనం చూస్తున్నాం.
సో ప్రవేశం నిష్క్రమణ అంటే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఇక హార్మోజ్లో అత్యంత సన్నని ప్రాంతం 33 కిలోమీటర్లు, రైట్. సో 50 కిలోమీటర్స్తో స్టార్ట్ అయ్యి అది టర్న్ తీసుకునేటప్పుడు ఇట్ ఈస్ ఓన్లీ 33 కిలోమీటర్స్ అనేది మనకి వస్తున్న అప్డేట్గా మనం ఇక్కడ చూడాలి. ఒక్కసారి ఇరాన్ కోస్ట్ దగ్గర నుంచి 50 కిలోమీటర్స్తో స్టార్ట్ అయ్యి ఇట్ విల్ నారో డౌన్ ఇట్ టు 33 కిలోమీటర్స్. ఇది ప్రపంచంలోని అతిపెద్ద ఆయిల్ ట్యాంకర్లకు సరిపడేంత లోతుగా ఉంటుంది. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ఏదన్నా దేశానికి కోస్ట్గా వస్తున్నప్పుడు లేకపోతే ఆ షోర్లో వస్తున్నప్పుడు ఆ లోతు అనేది చాలా తక్కువగా ఉంటుంది. దాని కారణంగానే పెద్ద పెద్ద భారీ షిప్స్ ఏవైతే ఉంటాయో అవి రావడానికి వీలు పడదు. బట్ దీని స్పెషాలిటీ ఇక్కడ ఖచ్చితంగా ఆయిల్ ట్యాంకర్లకు సరిపడేంత లోతు ఇక్కడ ఉండటం అనేది దీని యొక్క యూనిక్ ఇంపార్టెన్స్ అనేది ఖచ్చితంగా చెప్పాలి. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఎక్కడ ఉందో చూసాం. ప్రస్తుతం గ్లోబల్ ఆర్థిక వ్యవస్థలో దీని ప్రాధాన్యత అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద దీని ప్రభావం ఏ మేరకు ఉంటుంది అని చూస్తే 2025లో రోజుకు అంటే పర్ డే సుమారు 20 మిలియన్ బ్యారెల్స్ చమురు ఈ మార్గం ద్వారా సరఫరా అవుతుంది. 20 మిలియన్ బ్యారెల్స్ అంటే చూడండి. సో అది ప్రపంచంలోని 20% సరఫరాలో ఇక్కడి నుంచే వెళ్తుంది అనేది ఈ గణాంకాల ద్వారా మనకు తెలుస్తున్న పరిస్థితి. సో నెక్స్ట్ చూద్దాం. హార్మూజ్ ద్వారా చమురు సరఫరా చేసే దేశాలు. అక్కడ ఇరాన్ నుంచి అఫ్కోర్స్ మనకి రీసెంట్ 5-6 ఇయర్స్కో వచ్చింది ఒకటే షిప్, అది కూడా మనం రీసెంట్గా తెప్పించుకున్నాం. ఇక ఇరానే కాకుండా ఇక్కడ నుంచి ఇరాన్ అలాగే కువైట్ కూడా ఇక్కడ నుంచి చమురు సరఫరా చేస్తుంది. సో ముఖ్యంగా ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ నుంచి ఏ దేశాలు చమురు సరఫరా చేస్తాయంటే ఇరాన్ అలాగే ఇరాక్, కువైట్, ఈ 3 దేశాలు ఇక్కడ ప్రధానంగా ఈ మార్గం గుండా ఆయిల్ సరఫరా చేస్తుంది. నిన్న మనం చూసాం ట్రంప్ మాట్లాడుతూ అక్కడి నుంచి వచ్చే ప్రతి ఒక్క నౌక కూడా దాని గమ్యస్థానం అమెరికాయే అవుతుంది అనే ఒక కీలకమైన వ్యాఖ్య చేసింది కూడా మనం చూస్తున్నాం. అందుకే ఇరాన్ కావాలనే దీన్ని ఆపుతుంది అనే ఒక కొత్త నెరేటివ్ డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన సిచ్యువేషన్ కూడా మనం చూసాం, రైట్. సో మిగతా ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ కూడా ప్రాముఖ్యంగా ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటాయి. ఫర్టిలైజర్స్ అవ్వచ్చు, ఎలక్ట్రానిక్ గూడ్స్ అవ్వచ్చు, అలాగే సప్లై చైన్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ప్రపంచానికి ఇది ఒక హబ్గా కూడా చెప్తుంటారు, ముఖ్యంగా యూఏఈ అండ్ సౌదీ అరేబియా, రైట్. ఇక నెక్స్ట్ చూద్దాం. ఈ జలసంధి మూసివేత ప్రభావం ఇదే మనం మాట్లాడుతున్న మొదటి నుంచి కూడా. సాధారణంగా నెలకు సుమారు 3000 నౌకలు ఈ మార్గం గుండా ప్రయాణిస్తాయి. 3000 షిప్స్, రైట్. ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి చూద్దాం. ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైన తర్వాత కేవలం సింగిల్ డిజిట్కి అంటే 10 లోపు షిప్స్ మాత్రమే ఈ మార్గం గుండా వెళ్ళాయి. అంటే మరి అవన్నీ ఆగిపోవడంతో ప్రపంచ దేశాల మీద దీని ఇంపాక్ట్ ఏ రకంగా ఉంటుంది. సో ఏ వస్తువుల ధరలు పెరుగుతాయి, దేనికి కొరత ఏర్పడుతుంది, అలాగే ఏ వస్తువులకి డిమాండ్ పడిపోతుంది, అలాగే కొన్ని వస్తువులకి ధర అమాంతం పెరిగిపోతుంది అనేది మనం ఊహించవచ్చు. నెక్స్ట్, అమెరికా హార్మూజ్ను దిగ్బంధం చేశాక ఈ సింగిల్ డిజిట్కి అయితే ఏవై పడిపోయినాయో ఈ నౌకలు అవి కూడా ఆగిపోయాయి. కేవలం భారత్ లాంటి దేశాలు ఇరాన్తో ఉన్న సత్సంబంధాలతో సో మన ఇండియాకి సంబంధించిన షిప్స్ మాత్రం రిలీజ్ చేశాము అనేది వినిపించిన నిన్న జరిగిన పరిణామాల్లో ఇండియన్ ఫ్లాగ్ షిప్తో ఉన్న షిప్స్ మీద కూడా ఇరాన్ దాడులు చేసింది. అయితే అది వెంటనే ఇండియా స్పందించింది. సో ఇరాన్ రాయబారిని వారికి సమన్లు ఇచ్చింది. అయితే వాళ్ళు మాట్లాడుతూ ఇది మా దృష్టికి రాలేదని మాట్లాడారు. ఇది అనుబంధ సంస్థలు ఏవైతే ఉంటాయో ఇరాన్కి మిలిటరీ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయి లేదంటే మిలిటెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు జరిపిన కాల్పులుగా చెప్పింది. అయితే దానికి క్వశ్చన్ మార్క్ ఇంకా ఉంది. వీ నీడ్ టు ఫైండ్ ద ఆన్సర్స్ ఫర్ దాట్, రైట్. ఇక జలసంధి మూసివేత ప్రభావం మనం చూస్తున్నాం. ఇక కాల్పుల విరమణకు ముందు పరిస్థితి అంటే గత 10 రోజుల క్రితం మార్చి 1 నుంచి 20 మధ్య కేవలం 100 నౌకలు మాత్రమే ప్రయాణం చేశాయి. విచ్ ఇస్ లైక్ సింగిల్ డిజిట్ నుంచి 100 వరకు అంటే పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. దీని ఇంపాక్ట్ ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్స్ మీద కూడా మనం చూసాం. ముఖ్యంగా ఏషియన్ స్టాక్ మార్కెట్స్ మీద కూడా చూసాం. అమాంతంగా పడిపోయిన స్టాక్స్ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో సెన్సెక్స్ అవ్వచ్చు, నిఫ్టీ అమాంతంగా ఒక్కసారిగా పెరిగిన పరిస్థితి ఈవెన్ టుడే. ఇదంతా కారణం సెకండ్ ఫేజ్ ఆఫ్ చర్చలు జరగబోతున్నాయి అనే నేపథ్యంలో స్టాక్ మార్కెట్స్ అన్ని కూడా కోలుకున్న సిచ్యువేషన్. అయితే ఇదే సిచ్యువేషన్ రేపు ఉంటుందా? వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్, రైట్. కాల్పుల విరమణకు ముందు తర్వాత పరిస్థితి. ఇక సాధారణ ట్రాఫిక్తో పోలిస్తే 95% ఇప్పటికీ తగ్గుదల కనిపిస్తుంది. అంటే ఒక స్పష్టమైన క్లారిటీ, అంటే అటు అమెరికా నుంచి ఇటు ఇరాన్ నుంచి ఒక క్లారిటీ వస్తే కనుక ఇది పెరుగుతుంది. అప్పటికి మాత్రం ఖచ్చితంగా ఇది 95% తగ్గుదల. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ పూర్తిగా ఈ జలసంధిని మూసేసిందా, పార్షియల్గా మూసేసిందా, లేకపోతే ఏదైనా కండిషన్స్తో తెరుస్తుందా, లేదంటే రిప్రజెంటేషన్ ఇస్తే అక్కడి నుంచి అనుమతి ఇస్తుందా? వీ డోంట్ నో.
రైట్. ఇక గల్ఫ్ దేశాలు ఇతర మార్గాల అభివృద్ధి అంటే ఇక్కడ ఆల్టర్నేటివ్ రౌట్స్ చూస్తున్నాం మనం. సో గల్ఫ్ దేశాలు ఇతర మార్గాల అభివృద్ధి అంటే ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ అవ్వచ్చు, మాండేబ్ కావచ్చు, ఇవేనా ఇంకేదైనా ఆల్టర్నేటివ్ మార్గాలు ఉన్నాయా అనే క్వశ్చన్కి ఆన్సర్ మాత్రం ఇంకా దొరకట్లేదు. ఎందుకంటే ఒమాన్ వద్ద ఉన్న మరొక చిన్న జలసంధి ఏదైతే ఉందో దాని నుంచి ప్రయాణించవచ్చు, అది మేము ఓపెన్ చేసామని ఒమాన్ ప్రకటించినప్పటికీ అటుగుండా ఏ షిప్స్ కూడా వెళ్ళని సిచ్యువేషన్ మనం చూసాం. చూద్దాం ఒకసారి. సౌదీ అరేబియాలో ప్రత్యామ్నాయ మార్గం చూసుకుంటే 1200 కిలోమీటర్ల పైప్ లైన్ ద్వారా రోజుకు 5 మిలియన్ బ్యారెల్స్ క్రూడ్ సరఫరా జరుగుతుంది అనేది మనకి ఇక్కడ అందుతున్న అప్డేట్గా చూడొచ్చు. సౌదీ అరేబియా మనకి మ్యాప్లో కూడా పక్కన కనిపిస్తుంది. సౌదీ అరేబియా నార్త్లో ఉంటుంది. ఇక యుఏఈ ఫుజైరా పోర్ట్కు పైప్ లైన్ ద్వారా రోజుకు 1.5 మిలియన్ బ్యారెల్స్ సరఫరా అవుతుంది. అయితే ఒకసారి మనం చూస్తే టోటల్గా కంప్లీట్గా ఈ రౌట్ క్లియర్ ఉన్నప్పుడు జరిగిన సరఫరాకి ప్రస్తుతం సౌదీ అరేబియా కావచ్చు లేకపోతే యుఏఈ అవ్వచ్చు, వీటి పైప్ లైన్స్ ద్వారా అవుతున్న సరఫరా చాలా కొంచెం అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. రైట్. వీఆర్ లుకింగ్ అట్ ద ఆల్టర్నేటివ్ రౌట్స్. రైట్. నెక్స్ట్ చూద్దాం. రైట్. ఈ మార్గాలను ఉపయోగించిన వెరీ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఎంత శాతం అనేది ఒకసారి కనిపిస్తే కనుక రోజుకు 8 నుంచి 10 మిలియన్ బ్యారెల్స్ సరఫరా తగ్గే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. ఇవి వాడినా కూడా మనకి 8 నుంచి 10 మిలియన్ బ్యారెల్స్ సరఫరా తగ్గే ఛాన్స్, అంటే టోటల్ 20 మిలియన్ బ్యారెల్స్ నుంచి ఓన్లీ 50% మాత్రమే ఈ ప్రత్యామ్నాయ మార్గాల గుండా ఇది మనం ఈ సరఫరా జరుగుతుంది. అయితే 50% ఇంకా క్వశ్చన్ మార్క్ అని చూడాలి. ఇక ఏప్రిల్ 18న అంటే మొన్న భారత నౌకలపై, నేను ఇంతకుముందు చెప్పాను భారత ఫ్లాగ్ షిప్స్, ఇండియన్ ఫ్లాగ్ షిప్స్ ఉన్న షిప్స్పై దాడులు జరిగాయి. ఏప్రిల్ 18న హార్ముజ్లో 2 భారత నౌకలపై కాల్పులు జరిగాయి. అయితే ఇది ఇరాన్ రెవల్యూషనరీ కార్ప్స్ గార్డ్స్ వాళ్ళు చేసిందా లేదంటే మిలిటెంట్స్ చేసిందా ఇరాన్ చెబుతున్నట్టు అనేది ప్రస్తుతానికి మనకి తెలియదు. అయితే ఇది తెలిసిన వెంటనే భారత్ ఒకంత విస్మయానికి గురైంది. ఈ ఘటనపై ఇరాన్ రాయబారిని పిలిచి ఆందోళన కూడా వ్యక్తం చేశారు విక్రమ్ మిస్రీ. ప్రస్తుతం సిచ్యువేషన్ చూస్తే ఈ కాల్పుల తర్వాత హార్ముజ్లో 14 భారత నౌకలు నిలిచిపోయి ఉన్నాయి. రైట్. ఇక డిప్లొమసీకి ఇక్కడ ఖచ్చితంగా ఒక వే కనిపిస్తోంది, అంటే అవసరం కూడా కనిపిస్తోంది. భారతదేశం ఇరాన్ రాయబారిని వాళ్ళకి సమన్లు ఇచ్చింది, వాళ్ళ వివరణ కూడా చూసాం మనం. రైట్. కరెక్ట్గా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దాదాపు 14 నౌకలు అక్కడ ఉన్నాయి. అది ఎల్పిజికి సంబంధించినవా లేకపోతే ఆయిల్కి సంబంధించిందా, నిత్యావసర వస్తువులా, ఫర్టిలైజర్సా, ఎరువులా, ఇవన్నీ కూడా మనం చూడాలి. ఇక ఇప్పటికే సురక్షితంగా బయటకు వచ్చిన 10 భారత ఎల్పిజి అలాగే ఆయిల్ ట్యాంకర్స్, ఈ 10 వచ్చినప్పటికీ ఇంకా 14 నౌకలు మాత్రం ఇంకా స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ కంట్రోల్నే ఉన్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఇవన్నీ ఎప్పటికీ రిలీజ్ అవుతాయి. ఈ చర్చలు ఒకవేళ సానుకూలంగా ముగియకపోతే లేకపోతే వెళ్ళకపోతే ఈ నౌకల పరిస్థితి ఏంటి అనేది మనం చూడాలి. ఎందుకంటే ఇరాన్ చెబుతున్నది ఒకటి, అక్కడ జరుగుతున్నది ఒకటిగా ఖచ్చితంగా చూడొచ్చు. ఎందుకంటే భారత్ ఇరాన్ సంబంధాలు ఈ రోజువి కావు. ఇన్స్పైట్ ఆఫ్ దాట్ 2 ఇండియన్ ఫ్లాగ్ షిప్స్ ఉన్న షిప్స్ మీద ఇవి దాడులు జరిగాయి అంటే కనుక సిచ్యువేషన్ ఖచ్చితంగా మారుతుంది అనేది మాత్రం మనకు తెలుస్తుంది. దట్ వీ కెన్ సే ద డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ ఇండియా. అయితే ఇది కేవలం ఇండియా సమస్య కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం ఈ మార్గంపై ఆధారపడి ఉంది. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, బలం అవసరం కానీ బలం అంటే యుద్ధం కాదు. భయం వల్ల చర్చలు ఆగిపోవద్దు. మానవజాతి యుద్ధాన్ని ఆపాలి, లేకపోతే యుద్ధమే మానవజాతిని ఆపేస్తుంది. ఇది కేవలం ఒక ప్రాంతీయ సమస్య కాదు, ప్రపంచ భవిష్యత్తుకు సంబంధించిన ఒక హెచ్చరిక. ఈ నేపథ్యంలో జాన్ ఎఫ్ కెనడీ మాట్లాడింది ఒకసారి గుర్తు చేసుకోవాలి. భయంతో ఎలాంటి చర్చలు జరపకూడదు, కానీ చర్చలు జరపడానికి భయపడకూడదు. నేను చెప్పినట్టు ఇది జాన్ ఎఫ్ కెనడీ చెప్పిన మాటలు, కానీ ఇప్పుడు దీన్ని అనుసరిస్తుంది మాత్రం ఇరాన్లా కనిపిస్తోంది. బికాస్ ఒకవైపు హెచ్చరికలు జారీ చేస్తూ వార్నింగ్స్ ఇస్తూ చర్చలు అనేది జరగదు అంటూ ఇరాన్ తన వైఖరిని స్పష్టం చేస్తున్న పరిస్థితి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.